జీవితం నాకెందుకు అన్యాయం చేసిందని మీరు ఎప్పుడైనా ఏడ్చారా? నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయని కుంగిపోయారా? అయితే ఒక్కసారి ఆ దశరథ రాముడి వైపు చూడండి. ఉదయం లేస్తే పట్టాభిషేకం అనగా రాత్రికి రాత్రే రాజ్య బహిష్కరణ. ఒక చిన్న ప్రమోషన్ రాకపోతేనో, ఒక చిన్న ఆస్తి పోతేనో మనం తట్టుకోలేం. మరి మొత్తం సామ్రాజ్యాన్నే కోల్పోయిన ఆ మహాచక్రవర్తి ఏం చేశాడు? ఏడ్చాడా? నిందించాడా? లేదు. చిరునవ్వుతో నారచీరలు కట్టాడు. నాకు రాజ్యం పోయింది అనలేదు. నా తండ్రి మాట గెలిచింది అన్నాడు. అది రాముడంటే. రాముడు తలుచుకుంటే ఆ క్షణమే తన శక్తితో మొత్తం రాజ్యాన్ని చేజిక్కించుకోగలడు. కానీ ఆయన అలా చేయలేదు. ఎందుకంటే సుఖాల మధ్యన కూర్చుని గొప్పవాడవడం సులభం. కానీ అరణ్యంలో నడుస్తూ, రాళ్లను ముళ్లను భరిస్తూ, కష్టాల కొలిమిలో కాలిపోయి బయటకు వస్తేనే ఒక సాధారణ మనిషి మర్యాదా పురుషోత్తముడు అవుతాడని రాముడు నిరూపించాడు. మీ జీవితంలో వచ్చే కష్టాలు మిమ్మల్ని పడగొట్టడానికి కాదు, మిమ్మల్ని మరొక రాముడిలా చెక్కడానికి వస్తున్నాయని గుర్తుంచుకోండి. తన ప్రాణానికి ప్రాణమైన భార్య దూరమైనప్పుడు ఆయన ఒక సామాన్య మనిషిలా ఏడ్చాడు. కానీ ఆ కన్నీటిని అక్కడే తుడిచేశాడు. శత్రువు ముల్లోకాలను గడగడలాడించిన మహావీరుడు. కానీ రాముడు ఒంటరి. ఆయన దగ్గర అస్త్రశస్త్రాలు తప్ప సైన్యం లేదు, రథాలు లేవు. అడవిలో ఉన్న కోతులను భల్లూకాలను ఏకం చేశాడు. మీరు కేవలం కోతులు కాదు, మీరే నా సైన్యం అని నమ్మాడు. ఒక నిజమైన నాయకుడు తన శక్తిని ప్రదర్శించడు. తన వెంట ఉన్న సామాన్యుల శక్తిని నిద్రలేపుతాడు. సముద్రానికే వారధి కట్టాడు. రావణుడి దగ్గర అహంకారం ఉంది, రాముడి దగ్గర ఆత్మవిశ్వాసం ఉంది. రావణుడి వైపు మహాసైన్యం ఉంది, రాముడి వైపు ధర్మం ఉంది. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ధర్మం మీ వైపు ఉన్నప్పుడు మీరు నేల మీద నిలబడి ఉన్నా సరే, ఆకాశంలో ఉన్న అహంకారం మీ పాదాల ముందు కుప్పకూలక తప్పదు. విజయం ఎప్పుడు ఆయుధాలది కాదు, సంకల్పానిది. శ్రీరామనవమికి మనం గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటే సరిపోదు, పానకం తాగితే సరిపోదు. మన గుండెల్లో ఒక రాముడు పుట్టాలి. అపజయం ఎదురైనప్పుడు చిరునవ్వు చిందించే రాముడు, కష్టమొస్తే భయపడకుండా పోరాడే రాముడు, శత్రువుని సైతం క్షమించగలిగే రాముడు. ఈ ఒక్క సత్యం మీరు గ్రహిస్తే మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి చీకటి అరణ్యవాసం ఒక అద్భుతమైన వెలుగుతో నిండిన అయోధ్యకు దారి తీస్తుంది. ఆ శ్రీరామచంద్రుడి సంకల్ప బలం మీ కష్టాలను జయించే ధైర్యాన్ని ఇవ్వాలని ఆశిస్తూ, జై శ్రీరామ్.